ప్రజలందరికీ నమస్కారము. ఓం పరబ్రహ్మ పరమాత్మన మహాజగత్తుత్తే సతే ఫలయా బ్రహ్మ హరే హరాయ త్రిగుణాత్మే సర్గోతి అమి దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఈ 2025 ఈ ఫిబ్రవరి నెల ఫలితాలు, మాస ఫలితాలు ఎలా ఉన్నాయా అనేది మనం 12 రాసుల గురించి మనం చెప్పబోతున్నాము. ఈ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉన్నది, ఎలా నడుస్తుంది, ఏ విధంగా ఉంది, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది మనం ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాము. ఓం నమ శివాయ. వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసమున ఈ వృషభ రాశి వాళ్ళకి మేలుగా కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం, ఈ 3 నక్షత్రములు కలిస్తేనే వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి నూతన పనులు, నూతన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఇలా యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చిందా అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదృష్ట బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలం. ఈ వృషభ రాశి వాళ్ళకి 2 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 2 గ్రహాలు ఘోషించిన దాని వలన వీళ్ళు ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏదో ఒక సమస్యలని వెంటాడుతుంటుంది. చేతి కాడకు వచ్చిన పనులు చేజారిపోవటం, ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ, మరి ఇంట్లో ఉండవలసిన వాళ్ళకి మనశ్శాంతి లేకపోకుండా ఉండటం, మానసికంగా కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ నెలలో వీళ్ళకి ఆరోగ్యపరంగా చూసుకుంటే విజయవంతంగా కనబడుతుంది. మరి విద్యకి పరంగా అంటే ఉద్యోగ పరంగా, చదువు పరంగా చూసుకుంటే చదువు పరంగాలో కూడా వాళ్ళకి చదువులో కూడా ఎలాంటి కొలత అనేది ఉండదు. చదువులో కూడా అభివృద్ధి ఉంటుంది, జ్ఞాపక శక్తి బాగా వస్తుంది. పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ముఖ్యం. వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఆ ఆశీర్వాదంతో వీళ్ళు పోయినట్టుగా అయితే తప్పకుండా విద్యారంగంలో అభివృద్ధిగా వస్తారు. కొన్ని విదేశాల ప్రయాణాలు కూడా ఇలా జాతకంలో చాలా వరకు కనబడుతున్నాయి. మరి విదేశాల ప్రయాణం వెళ్ళి అక్కడ కొంత సెటిల్మెంట్ అయిపోయి అక్కడ అభివృద్ధిగా చేసుకొని ఒక సెటిల్మెంట్ కావాల్సిన యోగం ఇలా జాతకంలో కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి చాలా కష్టపడుతుంటారు ఈ వృషభ రాశి వాళ్ళు. చాలా వరకు కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబం గురించి శత విధానాలుగా పోరాటం చేస్తుంటారు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ విధంగా కష్టపడుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా చేతికి ఆడుకొచ్చి బ్రేక్ కావటం, సాయం చేస్తున్న వాళ్ళు సహకారం చేయకోకుండా ఉండటం, వీళ్ళకి శత్రువు ఇబ్బందులు ఎక్కువగా కనబడుతున్నాయి. శత్రు ఇబ్బందులు, తర్వాత మానసికమైన ఒత్తిడి, కుటుంబంలో భార్యాభర్తలు కొన్ని గొడవలు. కాబట్టి భార్యాభర్తల్లో కొన్ని సమస్యల్లో కొన్ని విడిపోయిన వాళ్ళు, కొన్ని సమస్యలతో వాళ్ళకి ఒక మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి విడిపోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు వాళ్ళకి కలుసుకునే యోగం అనేది అతి దగ్గరలోనే కొన్ని కనబడుతుంది. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మేలుగా మరి ఉద్యోగ పరంగా చూసుకుంటే మరి మంచి స్పందన రాబోతుంది, మంచి ఉద్యోగం రాబోతుంది. పబ్లిక్లో ఒక మంచి పేరు సాధించుకోవాల్సిన యోగం అనేది కనబడుతుంది. రాజకీయ ఫలితాల్లో కూడా వీళ్ళకి మంచి విధానాలుగా కనబడుతుంది. మరి వీళ్ళకి ప్రైవేట్ డిపార్ట్మెంట్లో కానీ, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రమోషన్స్ మార్పులు కానీ, ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు కూడా కొన్ని మధ్యలో ఆగిపోయినాయి కూడా మళ్ళీ ఇప్పుడు వాళ్ళకి కొన్ని ఎదురయ్యే మార్గాలు, ఈ నెలలో వాళ్ళకి ఎదురయ్యే మార్గాలు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు కానీ, పనులు కానీ, ఏదైనా కానీ, ఏది చేసినా కానీ ఎక్కువగా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. పొత్తు వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు, లేనిపోయిన ఇబ్బందులు, లేనిపోయిన సమస్యలు కొన్ని వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ పని చేయాలన్నా కూడా వీళ్ళకి డేర్ అనేది లేకోకుండా అయిపోతుంది. అంటే ధైర్యశక్తి ఫస్ట్లో ఉన్నంత ధైర్యము ఇప్పుడు ఉండదు. ఎందుకంటే ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఎవరి నుంచి మాకు ఇబ్బంది అవుతుందో, ఏ స్త్రీ నుంచి ఇబ్బంది అవుతుందో, ఏ వ్యాపారం నుంచే మాకు నష్టం అవుతుందో అన్నట్టుగా వీళ్ళు ఎక్కువగా థింకింగ్ చేస్తుంటారు, ఐడియాలు చేస్తుంటారు. కానీ వీళ్ళు ఏ ఆలోచన చేసినా, ఏ పని చేసినా అది దగ్గరగా రావటం, నోటికి అందకోకుండా పోవటం,
ఇలాంటి కొన్ని సమస్యలతో సతమతమైపోతుంటారు. కాబట్టి మరి వీళ్ళు ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే అన్నదానం చాలా గొప్పది. అన్నిటికన్నా అన్నదానము చేయాలి. అన్నదానం చేసిన దానివల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. కొన్ని పనులు అభివృద్ధిగా అవుతాయి. కొన్ని ముందుకి రావాల్సిన పనులు కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఈ నెలలో వీళ్ళకి ఒక భూమిలో అయినా కానీ వాళ్ళ స్థానములైనా కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక రూపంలో ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ అదృష్ట యోగము పట్టబోతుంది. దాంతోపాటు వీళ్ళకి భూమిలో బంగారం దొరికినట్టుగా ఏదో ఒక విధంగా ప్రాప్తి కలిగే యోగం కూడా వీళ్ళ జాతకంలో కొంచెం ఉంది. అది వాళ్ళ తాతల ముత్తాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తుల్లో కూడా కొన్ని ఆగిపోయినవి కూడా మళ్ళా వాళ్ళకి మొదలు కావాల్సినవి ఆ సమస్యలు తీరిపోయి మళ్ళీ ఐకమత్యంగా అందరూ కలిసిమెలిసి ఉండి మరి కుటుంబాన్ని అభివృద్ధిగా చేసుకొని కుటుంబాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన టయాలు అనేది అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి మెయిన్గా ముఖ్యంగా వీళ్ళు ఆవుకి పూజా బలం అనేది చేయాలి. గోమాతకి ఆ గోమాతకి వీళ్ళు పూజ చేసి గోమాత దగ్గరికి వెళ్ళి కొన్ని అరటి పండ్లు అక్కడ కొన్ని అమ్ముతారన్నమాట. ఆ అమ్మిన కొన్ని ఐటమ్స్లు ఏది ఆ ఆవు ఏమేమి తింటాయో దానికి సంబంధించినవి మీరు చేతుకుంటా దానం చేసినట్టుకైతే మీకు చాలా మోక్షం కలుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం ఏమిట్రా అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి చాలా గొప్ప దేవుడు, ఆయన కలియుగ దేవుడు. కాబట్టి ఆ కలియుగ దేవుడిని మీరు పూజించాలి. ఆ కలియుగ దేవుడికి మీరు తప్పకుండా 7 వారాల పాటు మీరు పూజా బలం మీ ఇంట్లో పెట్టుకొని అది ప్రమిద కూడా మీరు ఎత్తడి రాగి అలాంటి ప్రమిద కాకోకుండా పిండితో తయారు చేయాలి. అంటే బియ్యం పిండితోని తయారు చేసిన ఆ వస్తువుని ఒక 7 వస్తువుల్ని తయారు చేసేసి ఆ ప్రమిదని 7 ప్రమిదలు మొత్తం 7 ప్రమిదలు తయారు చేసి 7గా పెట్టేసి 7 ఆర్తకర్పూరం పెట్టేసి ఆ ఆర్తకర్పూరంతో దాంట్లో నూనె పోసిన తర్వాత దాంట్లో జ్యోతులు వెలిగించేసి ఆ జ్యోతులు 7 జ్యోతులను వెలిగించాలి. ఆ 7 జ్యోతులు వెలిగించడం వలన వాళ్ళ కుటుంబంలో అష్టదరిద్ర దోష నివారణ శాంతమైపోతుంది. వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆస్తు గొడవలు కానీ శత్రువు బాధలు కానీ కుటుంబ సమస్యలు కానీ చేయాల్సిన పనులు కానీ సంతానంలో కొన్ని బ్రేక్ కావటం కానీ ప్రేమించిన వాళ్ళు దగ్గరకు వచ్చి దూరం కావటం కానీ మళ్ళీ ఇలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ విధంగా చేసినట్టుకైతే విజయవంతం అనేది అవుతుంది నాయన. మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని చేయాలనుకున్నా కూడా మీరు తొందరపాటు లేకోకుండా పెద్దవాళ్ళ ఆశీర్వాదం గురువుల ఆశీర్వాదం తీసుకొని పోయినట్టుకైతే మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏముంది, ఏమేమి జరుగుతుంది మీకు అనేది మీ జాతక చక్రం వేసి మేము చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.